ఏఐ మంచి ఊపు మీద ఉంది. కాబట్టి ఓ చిన్న ఏఐ కంపెనీ పెట్టేసి ఓ మంచి ఏఐ టూల్ తయారు చేసేసి లాంచ్ చేస్తే ఇక సంపాదనే సంపాదన. సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలు ప్లాన్ చేసి నెల నెల పేమెంట్స్ కట్టించుకోవచ్చు. ఇలా ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ ప్రస్తుత సీజన్లో ఏఐ కంపెనీల వెనుక ఉన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈ కష్టాల్లో మొట్టమొదటిది ప్రాసెసింగ్ పవర్. ఏఐ టూల్స్ నడపడం అంటే చిన్న విషయం కాదు. ముందుగా ఏఐ మోడల్స్కి ట్రైనింగ్ ఇవ్వాలన్నా, ఆ తర్వాత ఏఐ టూల్స్ని రన్ చేయాలన్నా ఎంతో పవర్ఫుల్ కంప్యూటర్లు కావాలి. ముఖ్యంగా జీబీల కొద్ది పవర్ ఉన్న జీపీయూలు అవసరమవుతాయి ఇక్కడ. జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. 16 జీబీ 24 జీబీ మెమొరీ కలిగిన మామూలు జీపీయూలు సైతం ఇప్పుడు లక్షల్లో పలుకుతున్నాయి. కంపెనీల సర్వర్లలో ఇవి సరిపోవు. అక్కడ 80 జీబీ 100 జీబీ 200 జీబీ గ్రాఫిక్ మెమొరీ ఉండే సూపర్ జీపీయూలు వాడాలి. ఇవి కొనాలంటే కోట్లలో ఖర్చవుతుంది. ఖర్చుకి సిద్ధపడిన వెంటనే కొనలేం. అవి దొరకవు. ఎందుకంటే హై ఎండ్ జీపీయూలకి డిమాండ్, పోటీ చాలా ఎక్కువగా ఉంది. మోస్ట్ పాపులర్ ఏఐ చాట్బాట్స్ని రన్ చేసే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఇప్పుడు జీపీయూ కొరత సమస్యని ఎదుర్కొంటున్నాయి. ఇక చిన్న కంపెనీల విషయమైతే చెప్పాల్సిన పనే లేదు. అలాగే సర్వర్లని కూల్ చేసే కూలింగ్ సిస్టమ్ని రన్ చేయడం అదో పెద్ద ఖర్చు.